రంధ్రాలు కనిపిస్తే పైన మనకు పురుగు కనిపిస్తుంది. సాయంత్రం పూట పైకి వస్తుంది అన్నట్టుగా ఇట్లా ఇట్లా. వీటికి మందులు మార్కెట్లో మనకి దొరుకుతావా? దొరుకుతాయి మనకు రోగాన్ని బట్టి పురుగుని బట్టి మనము మందులు తీసుకొచ్చి స్ప్రే చేయవలసి ఉంటుంది. 5-6 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి. ఇప్పుడు చలికాలం అయితే 5-6 రోజులకు, ఇక ఎండాకాలం అయితే 3-4 రోజులకు ఒకసారి చేసి ఉంటుంది. సీజన్ బట్టి మనం ఇక పురుగుని బట్టి మనం చేసుకోవాలి. చలికాలం వీక్లీ వన్స్, వారానికి ఒకసారి చేయాలి. ఎండాకాలం అయితే మనం ఇంత అంత ఉండదన్నట్టుగా పురుగు మనం దాన్ని బట్టి మనం చేసుకోవాలన్న. ఇప్పుడు దీనికి వచ్చింది పురుగు ఆల్రెడీ వచ్చి మనమే చేసినాం కానీ ఇప్పుడు కంట్రోల్ అవుతుంది. ఇది పురుగే ఆల్రెడీ వచ్చింది. పురుగు వచ్చింది, మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాలి. మళ్ళీ ఒకసారి కొట్టానా? గిట్లా అన్నట్టు పురుగు ఇది అదేనా వచ్చింది. ఇప్పుడు ఇది ఏ దశలో ఉంది? ఇది ఇప్పుడు చిన్నగా సుడుతుంది ఇప్పుడు అన్నట్టుగా. ఇప్పుడే ఆకు స్టార్టింగ్ అవుతుంది, గడ్డ స్టార్టింగ్ అవుతుంది. ఈ నెల లాస్ట్ వరకు కటింగ్ వస్తుంది. ఈ నెల లాస్ట్ వరకు కటింగ్ వచ్చేది వస్తుందా? అచ్చా, ఇదేనా మొత్తం ఇది కాసేది? అది పెద్దగా అవుతుంది ఇక మొత్తం ఒకటి పెద్దగా అయిపోతుంది. ఆకులు లోపలికి వస్తాయి కదా. అవును, దాంట్లోనే మొత్తం అది కాస్తుంది, అది గడ్డ తయారవుతుందా? ఓకే. మీరు ఇప్పుడు ఈ పంట ఎన్ని సంవత్సరాల నుండి వేస్తారండి? మేము 20 ఏళ్ళ నుండి వేస్తున్నాం. 20 ఏళ్ళ నుండి వేస్తున్నాం. ఇక దీని గురించి మీకు మొత్తం ఐడియా వచ్చేసింది మాకు. ఎట్లా పెట్టాలి ఏందని? ప్రతి ఇయర్ పెడతారా? అంటే ఎన్ని పంటలు తీస్తారు సంవత్సరానికి? ఇగో ఊక పెట్టిన నెల పెడితే మంచిగా రాదు. ఒక్కసారి సంవత్సరం ఒకసారి అయితే మంచిగా ఉంటుంది. 2-3 సార్లు పెట్టినాం అనుకో బలంగా రాదు. మళ్ళీ మనం దానికి పెంటలు అవి వేసుకుంటుంది. పంట మార్పిడి చేయాలి. పంట మార్పిడి చేస్తే మంచిగా ఉంటుంది. మళ్ళీ మనం బలం గొర్రెల ఎరువు కానీ, కోడి ఎరువు కానీ, పశువుల ఎరువు కానీ వేసుకుంటే మంచిగా వస్తుంది అన్నట్టు బలంగా వీటికి. అంటే మీరు ఒక లోడ్ వేస్తారా ఎకరానికి? ఇక మన చేను బట్టి లోడ్ వేసుకోవాలి. ఒక మినిమం ఒక లోడ్ వేసుకోవాలి, తప్పది. ఏది మన మన ఏది గొర్రెలదైనా కానీ బర్రెలదైనా ఏదైనా పర్లేదు వేయడానికి. మనకు అందాజ చల్లిన కొద్ది ఏర్పడుతుంది ఎంత అనేది చేను బట్టి. ఇప్పుడైతే పంట నాకు బాగుంది అనిపిస్తుంది. ఇది మంచిగా ఉన్నది, మంచిగా హెల్తీగానే ఉంది. కేర్ ఎక్కువ తీసుకుంటాను. అదే ఎందుకంటే రాకముందుకే మేము మంచిగా మందు స్ప్రే చేస్తున్నాం. దుక్కి అనేది ఏ విధంగా సదును చేయాలి అనే వివరాలు ఈ రైతుని అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు మరి యొక్క విత్తనాలు అనేది మీరు డైరెక్ట్ విత్తనాలు చేస్తారా లేకపోతే నారు తీసుకొస్తారా? మనము సీజన్ వైజెస్గా నారు వానకాలం అయితే దక్కదు కాబట్టి నర్సరీలో పెంచుకొని పెట్టుకుంటాం మనం. ఇక మనము మన చలికాలం అయితే నారు దక్కుతుంది కాబట్టి మనం ఇంటికి ఇక్కడ కోసుకుంటే ఖర్చు తక్కువ వస్తుంది. కాకపోతే ఇక జర్మినేషన్ కొంచెం తక్కువ ఉంటుంది అన్నట్టుగా మొలుచుడు మన కాడ అయితే అట్లా. అంటే ఇప్పుడు దుక్కి ఎన్ని రోజులు ఆరబెట్టాలి ఈ విత్తనం వేసే ముందు? విత్తనం వేసే ముందు మన 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 వీలును బట్టి అన్నట్టుగా మన పంట ఎప్పుడు వేసుకుంటామో 15 రోజులు ఆరబెట్టుకు సరిపోతుంది. అంటే ఇప్పుడు దాదాపు ఒక రైతుకి ఒక 6 ఎకరం అతను పెట్టుకున్నాడు అనుకోండి, 6 ఎకరానికి మ్యాక్సిమం ఎంత, మినిమం ఎంత ఖర్చు వస్తుంది? ఖర్చు అంటే 20,000కు తక్కువ అయితే ఏం కాదు. ఒక 6 ఎకరం విత్తనాలకే 5-6 వేల ఖర్చు వస్తుంది. విత్తనాలకే మళ్ళీ పెంచినందుకు మళ్ళీ ఖర్చు వేరే ఉంటుంది. ఇక మళ్ళీ మనం దున్నుడు ఇక 2-3 సార్లు దున్నితేనే ఒక 4,000 అట్లా అవుతాయి. ఈ మార్కెట్ డిమాండ్ ఏ విధంగా ఉంటుందండి? మార్కెట్ ఇక మన డిమాండ్ని బట్టి ఉంటుంది అండి. చలికాలం అయితే తక్కువ ఉంటుంది, ఎండాకాలం వర్షాకాలంలో రేట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా. అచ్చా, ఎండాకాలము పంట దిగుబడి అనేది అందరు ఎక్కువ మంది పెడతారు కాబట్టి చలికాలం దిగుబడి అనేది తక్కువ వస్తుంది కాబట్టి అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, మళ్ళీ పెట్టుబడి కూడా ఎక్కువ ఉధృతంగా ఎక్కువ ఉంటుంది, పురుగు ఎక్కువ వస్తుందా? ఇప్పుడు పురుగుకి మందులు మనకి ఎన్ని అంటే ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి మందు కొట్టాలి వీటికి? మన ఇక్కడ పురుగును బట్టి మనం క్యాచ్ చేసి ఆ రోజు కొట్టుకోవాలి మనం. ఇప్పుడు అయితే తక్కువ ఉన్నది, ఇప్పుడు ఇది కంట్రోల్ అయింది. ఇప్పుడు మన పురుగు చేనులో చూసుకోవాలి రోజు పొద్దున పోయి. మనం పురుగు అనేది ఎట్లా గమనిస్తామండి? పురుగు ఉందంటే మనకి ఇక్కడ అర్థమవుతున్నాడు, రంధ్రాలు ఇట్లా రంధ్రాలు పడతాయి. ఇట్లా రంధ్రాలు పడితే ఆల్రెడీ కొన్ని మళ్ళీ ఏమన్నా మనకు పురుగు పైన కనిపిస్తాయి. ఇక్కడ ఇప్పుడు ఒకసారి పురుగు ఎక్కువ అందా మినిమం ఎంత ఖర్చు వస్తా? తక్కువలో ఎక్కువ ఎకరానికి మార్కెట్ డిమాండ్ బట్టి ఉంటుంది. మనకు ఆదాయం వచ్చుడు, ఆదాయం గురించి అంటే ఖర్చు ఎంత వస్తుంది అంటున్నాను నేను. ఆదాయం తర్వాత ఇక ఆదాయం అనేది దాని తర్వాత సంగతి. మనకు ఖర్చు రైతు ఒక 10-20 గుంటలు పెట్టిండి అనుకో, దానికి ఎంత ఒక 10,000 వస్తుందా, 5,000 వస్తుందా, 3,000 వస్తుందా, 2,000 వస్తుందా? అట్లా 20-30,000 ఒక 10-20 గుంటలు పెడతానా, 20-30,000 వస్తుందా?
దిగుబడి ఆయనకు మంచిగా 50 దిగుబడి మన డిమాండ్ని బట్టి అది. మార్కెట్ డిమాండ్ మొన్న దాకా 40 ఉండే, ఇప్పుడు 20 అయింది అవును, తగ్గింది మార్కెట్ ఒకటి రోజులో. అవునా? చెప్పరు అది. చెప్పలేము మార్కెట్. మనకు విత్తనాలకే దాదాపు 5,000 10,000 అవుతాయి ఫస్ట్. అవునా? కైకిళ్ళకు మనం పెట్టుకున్న దాన్ని బట్టి, మన ఇంట్లో అయితే తక్కువ ఉంటుంది, దున్నుడు ఖర్చు. అవును, అన్ని బాగా ఖర్చు ఉంటాయి. అట్లా అని. సో ఇది క్యాబేజీ బంట యొక్క మొక్క వేసే విధానము. సో దాన్ని వాటర్ అనేది ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి కట్టాలండి? మన ఇప్పుడు చలికాలం అయితే వారానికి ఒకసారి సరిపోతుంది. వారానికి ఒకసారి సరిపోద్దా? ఎండాకాలం అయితే డే బై డే 3 డేస్కి ఒకసారి, 2 డేస్కి ఒకసారి పెట్టాలి వాటర్. ఇప్పుడు చలికి జర తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు తొందరగా అల్లిపోదు చేను. మనం అల్లిపోయే ముందటే కట్టుకోవాలి ఎప్పుడైనా. ఇక మనకు తడి ఆరుతుందంటే కట్టుకోవాలి వాటర్. బట్టి జర 14 ఏమో 10 ఆగుతుంది, కొన్నిట్లో ఆగదు. అవును, రైట్. థ్యాంక్ యూ అండి. మీ యొక్క పంట గురించి మా రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్కి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు.